హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన ఛానల్లో పొన్నగంటి కూర వేపుడు చూద్దాం. ముందుగా ఒక పెద్ద కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆకుకూరలకి ఎక్కువ నూనె పట్టదు. తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, అలాగే ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. తర్వాత కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రబ్బలు కాసిన ఎక్కువే వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇలాంటి తాలింపులు చేసేటప్పుడు పప్పులు కాసిన ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు కరకరలాడుతూ ఆకుకూరలో తినని వాళ్ళు కూడా తింటారు. పప్పులు వేగాక కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని వేగిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో తర్వాత మంచి నీళ్ళల్లో కూడా కడిగి సన్నగా కట్ చేసుకున్న పొన్నగంటి కూరని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొన్నగంటి కూర ఆరోగ్యానికి మంచిదే కాకుండా ఎవరైనా తినగలిగే అంత రుచిగా ఉంటుంది. ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చాలా తక్కువ పడుతుంది. నేనైతే పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి పెట్టే పని అయితే 4 ఉల్లిపకోడి వేసి ఈ పొన్నగంటి కూర తాలింపులో కలిపేసి బాక్స్లో పెట్టేస్తాను. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఈ స్టేజ్ దాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.